Okay, so now we'll work for tax adjustment procedure. So basically 4 lakhs 100. Group వచ్చి expenses. Group వచ్చి expenses. ఇలా 3 అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో అదే ఈ ఎంట్రీలో ఆల్రెడీ మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత? ఇది ఆల్రెడీ మన దగ్గర ఉంది అకౌంట్. మిగతా అకౌంట్స్ క్రియేట్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ SGST అనుకో. SGST paid versus SGST paid. ఫార్ములా ఎలా ఉంటుందంటే అవుట్పుట్ GST మైనస్ ఇన్పుట్ GST ఈక్వల్స్ టు ట్యాక్స్ పేయబుల్ అకౌంట్ అని ఉంటుంది. ఫార్ములా ఇది. అవుట్పుట్ GST మైనస్ ఇన్పుట్ GST ఈక్వల్స్ టు ట్యాక్స్ పేయబుల్. దిస్ ఇస్ ఫార్ములా. సో బేసిక్ గా మనము ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఒక 100 రూపీస్ మనం ట్యాక్స్ కట్టాలి అనుకుందాం. ట్యాక్స్ పేయబుల్ ఇస్ అ లయబిలిటీ. అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం మనం FDA02లో SGST tax paid account debit to 100 rupees to SGST tax payable account 100 rupees అని రాస్తాం. FDA07 లోకి వెళ్ళి ఎంట్రీ ఏమైనా పోస్ట్ చేసుకుంటాం. SGST tax payable account debit to SBI బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఎంత? ఇప్పుడు ఈ SGST పేయబుల్ ఏమో లైబిలిటీ, ఇదేమో క్లియరింగ్. ఈ రెండు క్లియర్ అయిపోయినాయి అనుకోండి, ఎంట్రీ ఏమవుతుంది? SGST పెయిడ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అంటే ఫైనల్ వ్యూ ఎలా ఉంటుందంటే ఫైనల్ వ్యూ ఈస్ SGST tax paid account debit to
బ్యాంక్ ఇలా మనకి వ్యూ 1. ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ 100 రూపీస్ అనుకున్నాం కదా, 100 రూపీస్ ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా. ఈ 100 రూపీస్ అని ఎలా వచ్చింది మనకి? కమ్ హియర్. నేను FTXPకి వెళ్తున్నా. I1 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ 5% ట్యాక్స్ తీసుకుంటాం. ఓన్లీ 5% I1. అలాగే O1 కూడా తీసుకుంటున్నాం. ఎస్ 5% ఉంది. డన్. నేను ఫస్ట్ F-43కి వెళ్ళి 29/02/2024 P4 company code, and we have to select any one of the vendor of the relevant person. So I'm doing here 1 lakh. Testing with 5%. 2 lakhs 1 purchase account. Tax code I0. ఇలా వోచర్ పోస్ట్ చేయడం మీకు వచ్చు కదా. I0 తీసుకున్నాను. I1 not I0. ఇలా మా ట్యాక్స్ ఇది ఎన్ని 2% వచ్చింది. ఒక్క నిమిషం నేను IGST దగ్గర 1 తీసుకున్నారు సార్. అవునా. FTXP ఇదే. ఓకే. ఇప్పుడు మనము ఎక్సెల్ షీట్ లో నేను రాసుకుంటున్నా చూడండి. ఇదంతా పర్చేస్ ప్రాసెస్. వెండర్ దగ్గర ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 1 lakh. పర్చేస్ వాల్యూ ఎంత? SGST పెయిడ్ ఎంత? Total is equal purchase value along with tax value. మొత్తం కలిపి వెండర్ వాల్యూతో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యి సో మనం ఎంత కొన్నాము? 1 lakh. ఈ 1 lakh కొన్న మెటీరియల్ ని నేను కస్టమర్ కి 10,000 ప్రాఫిట్ పెట్టుకొని 1,10,000 అమ్ముకుంటాం. సో వీ హ్యావ్ టు పోస్ట్ సేల్స్ వోచర్. నౌ ఐఎమ్ పోస్టింగ్ సేల్స్ వోచర్. F-22.
1,10,000. O1. ఎంట్రీ ఏమొచ్చింది? సో 5,000 ఎక్స్ట్రా వచ్చింది అనమాట. ఎందుకు? ఇంతకు ముందు మనమేమో 1 lakh, ఇప్పుడేమో 1,10,000. 10,000 పెరిగిందంటే ట్యాక్స్ అమౌంట్ పెరుగుతుంది, పర్సెంటేజ్ మాత్రం సేమ్ 5%. ఓకే, కమ్ బ్యాక్ హియర్. ఇప్పుడు మనం సేల్స్ ప్రాసెస్ చూసుకుందాం. కస్టమర్ సేల్స్ అకౌంట్ వాల్యూ ఎంత? SGST payable 5,238 rupees 0.10 total is equal to customer value plus tax value. తప్పేసినట్టున్నాం కదా. 5,238 rupees point సరిపోయిందా? ఓకే, ఇప్పుడు GST డిఫరెన్స్ క్యాలిక్యులేషన్. యాడ్ ఆన్ వాల్యూ is equal to సేల్స్ వాల్యూ మైనస్ పర్చేస్ వాల్యూ. ఎంత యాడ్ చేసినాను? 10. ఇన్కమ్ is equal to సేల్స్ వాల్యూ మైనస్ పర్చేస్ వాల్యూ. ఎంత ఎక్స్ట్రా వచ్చింది? సో 10,000 యాడ్ చేస్తే 10,000 నీకు రాలేదు, ఎందుకంటే ట్యాక్స్ అమౌంట్ నువ్వు అడ్జస్ట్ చేయాలి. ట్యాక్స్ పేయబుల్ is equal to అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్. ఎంత అయింది? 476 రూపీస్. ఈ అమౌంట్ నువ్వు మళ్ళీ గవర్నమెంట్కి పే చేయాలి. ఎట్లా పే చేస్తావు? 476.19 paisa. Excuse me, please. Hello. Hello. $476.19 paisa. 476.19 paisa. Okay, you have to create this all. In end of the day, you have to post this entry as outstanding. The next level, you have to pay and submit these details to your auditor, and he will file into the GST portal. Itla calculate చేస్తాం. ముందు ఈ ఫార్మాట్ రాసుకోండి. నీట్గా కాపీ చేయండి, నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను. ఆ తర్వాత మిగిలింది రాస్తాను.